హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. జూన్ 5వ తారీఖు కల్లా రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు అయితే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఐఎండీ తెలియజేసింది. ప్రతి సంవత్సరము కూడా మొదటగా కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత చిన్నగా మన రాష్ట్రంలోకి అయితే ఈ యొక్క ఋతుపవనాలు విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఋతుపవనాలు విస్తరించిన తర్వాత వాతావరణం చల్లబడుతుంది. నెమ్మదిగా వర్షాలు అనేవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా నమోదవుతూ ఉంటాయి. గత సంవత్సరం అయితే 700 మిల్లీమీటర్ల వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాది కన్నా మొన్నటి ఏడాది మాత్రం మంచి వర్షాలు అయితే కురిసినాయి. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఈశాన్య ఋతుపవనాలు ఈ 2 ఋతుపవనాల వల్ల మనకి భారతదేశంలో వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో తుఫాన్లు వీటి వల్ల కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. గత సంవత్సరం మరి సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టుల నుండి రైతులందరూ కూడా సకాలంలో ఖరీఫ్ రబీ సీజన్ మరి చక్కగా వరి పొలాలు నాట్లు వేసుకోవటం, తర్వాత పత్తి మిరప ఇతరత్ర పనులు చేసుకునే రైతులకి ఈ తొలకరి వర్షాలు పట్టడం వల్ల వాళ్ళ యొక్క పనులు సకాలంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా మారి ఎవరు కూడా నీటి సమస్య లేకుండా అందరూ రైతులు పంటలు పండించుకున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు నీటి మట్టం తగ్గింది. సరే, ఈ ముందస్తుగా ఈ ఋతుపవనాల వల్ల వర్షాలు కురిస్తే డ్యాములు నిండితే రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరలా వారి యొక్క పనులు చేసుకోవడానికి వీలైతే కలుగుతుంది. మరి సకాలంలో వర్షాలు పడి అన్ని ప్రాజెక్టులు డ్యాముల నుండి రైతులు మరి వారి యొక్క పనులు చేసుకోవడానికి వీలుగా మరి మంచి వర్షాలు పడాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ తడవైతే మరి మంచి వర్షాలే పడతాయి. గత ఏడాది కంటే కూడా ఇంకా మంచి వర్షాలు పడతాయని మరి శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే మరీ ఎక్కువ వర్షాలు పడి ఇబ్బంది పడకుండా తగినంత మోతాదులు వర్షాలు పడి డ్యాముల నుండి వాగులు వంకలు పొంగి పొర్లేటట్లుగా మంచి వానలు పడాలని కోరుకుంటూ మా యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.